ఏపీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారని, గాలి మాటలే అని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఇచ్చిన హామీలన్నీ గ్యాస్ బెలూన్లపైనే అమలు కాని హామీలను రాసి వినూత్న రీతిలో గాలిలోకి వదిలారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవ తెలుగుదేశం పార్టీ పిలుపులో నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కందుల రోడ్లోని వైట్ హౌస్ అపార్ట్మెంట్ నుండి ప్రదర్శనగా వచ్చి తొలుత పట్టాభిపురం మెయిన్ రోడ్డు గల స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గత ఎన్నికల్లో జగన్ ఏపీ యువతకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని, గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ 2.36 లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, ప్రత్యేక హోదాలతో పాటు మద్యపాన నిషేధం, పోలవరం పూర్తి, సిపిఎస్ రద్దు మొదలగు హామీలను గ్యాస్ బెలూన్లపై రాసి గాలిలోకి వదిలేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ బాబు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల విజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందుడి జయంతి అంటే జాతీయ యువజన దినోత్సవం, కానీ ఏపీ యువతకు రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవం. గడిచిన 4.5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏపీ యువతకు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేసిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సీలు ఇచ్చి 36,000 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు, వాటిని భర్తీ చేస్తానన్నాడు. అలాగే ప్రతి ఏటా 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల విప్లవం వరదే అన్నాడు. కానీ ఏపీ యువతకు వచ్చిన పరిశ్రమల్లో 75% ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చేలాగా బిల్లు పెడతానన్నాడు. అలాగే ప్రభుత్వం చేపట్టబోయే కాంట్రాక్టుల కార్యక్రమాల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దానన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, పోలవరం పూర్తి చేస్తానన్నాడు. అన్నింటినీ గాలికి వదిలేసినాడు. అలాగే ఈరోజు యువతను ఎంటర్ప్రైనర్లుగా తీర్చిదిద్దుతానంటూ ఫిష్ ఆంధ్రాలు అంటూ ప్రవేశపెట్టాడు. ఆ ఫిష్ ఆంధ్రాల మాటలు కాస్త ఫినిష్ ఆంధ్రాగా మారిపోయినాయి. అలాగే ఈరోజు ఆడుదాం ఆంధ్ర కాస్త అడుక్కు తిందాం ఆంధ్రగా పయనిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులతో. కానీ ఈరోజు ఈ అమలు కాని హామీలు ఇచ్చేసి ఆ హామీలన్నింటినీ గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారి మోసపూరిత వైఖరిని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించేందుకు ఆలోచనలో భాగంగా గుంటూరు పట్టణంలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. ఒంటరిగా వెళుతున్న చిన్నారులపై దాడి చేస్తున్నాయి. మూకుమ్మడిగా వెంటపడుతున్న సునకల నుండి తప్పించుకునేందుకు పిల్లలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. పిల్లలను సమీపంలో ఉన్నవారు కాపాడుతున్నారు. గుంటూరు పట్టణంలో గురువారం సీసీ కెమెరాలలో నిక్లిప్తమైన ఈ దృశ్యం ఇందుకు నిదర్శనం. వీధి కుక్కల దాడిపై నగరపాలిక సంస్థకు పలు ఫిర్యాదులు వెళ్లినా అధికారుల్లో చలనం రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబటి మురళీకృష్ణ పర్యవేక్షణలో పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న నేత్ర జ్యోతి, మీ గుండె పదిలం, దివ్యాంగ దర్శిని కార్యక్రమాలు పేద సామాన్య ప్రజలకు వరంగా మారాయి. మీరు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్ష నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరికరాలు అందజేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు నగదు వెచ్చించలేని సామాన్య ప్రజలు ఈ వైద్య శిబిరానికి తరలి వెళ్తున్నారు. చేబ్రోలు మండలం నారాకోడలో ఈ మేరకు నేత్ర, కీళ్ల, గుండె వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
సంక్రాంతి పండుగతో ప్రతి ఇంటిలో సిరులు వెళ్లి విరియాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆకాంక్షించారు. కలెక్టరేట్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. రోలు, రోకలి, తిరగలి, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శన, డప్పు కళాకారుల నృత్యాలు, వాయిద్యకారుల మేళ తాళాలతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. ఉత్సాహభరితంగా అధికారులు, ఉద్యోగులంతా వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా అధికారులు సైతం సంబరాల్లో నృత్యాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కలెక్టర్ రంజిత్ బాషా, వికసిత్ భారత్ జిల్లా ప్రత్యేక అధికారి రాహుల్ మాలిక్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, ఆయన సతీమణి రమాదేవిలు సంప్రదాయబద్ధంగా జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేష్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ ఏఓకే గోపికృష్ణ, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే గారు రానున్న రోజుల్లో మనం వీటి ద్వారానే మేడం మీరు కూడా ఊరకండి. మనందరికి కూడా తెలుసు, పంట ఇంటికి వస్తుంది. రైతు కళ్ళల్లో యొక్క ట్రెడిషన్ ని మనం ఫాలో అవుతూ ఈ పండుగని ఓకే ఓకే మా చూడండి మేడం సార్. నెక్స్ట్ ఎస్పీ గారికి, గౌరవ కలెక్టర్ గారు చదివినదిగా మరి ఈ ప్రోగ్రామ్ అంతట్లో కూడా కలెక్టర్ గారు చెప్పిన ప్రతిదీ కూడా మా అందరి చేయడానికి మరి అన్ని ఏర్పాట్లు చేసిన గౌరవ జాయింట్ సన్మానం. అలానే నెక్స్ట్ మన ఎమ్మెల్సీ మేడం పోతుల సునీతమ్మ గారికి గౌరవ గౌరవ జాయింట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి చప్పట్లు కొట్టండి. అందరూ కూడా ఇంత బాగా సంబరాలు జరిగినందుకు
సెయింటన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ రోజు పరిశోధన ఉత్సాహాన్ని డాక్టర్ పివి మిజోరం విశ్వవిద్యాలయంలోని ఈసీఈ విభాగంలో ప్రొఫెసర్ నాగాంజనేయులు ఎన్ఐఆర్ఎఫ్ వైపు పరిశోధన మొగ్గు అనే అంశంపై జ్ఞానోదయమైన ఉపన్యాసం చేశారు. అత్యంత ఆకర్షణీయంగా జరిగిన సెషన్లో పిహెచ్డీల నుండి పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మరియు రీసెర్చ్ ఎక్సలెన్స్ నడిపించడంలో దాని కీలక పాత్రపై ఒక శక్తివంతమైన చర్చను రేకెత్తిస్తూ డిపార్ట్మెంట్లోని పండితులు మరియు అధ్యాపకులు నాగాంజనేయులు పరిశోధన మరియు అకాడమిక్ లీడర్షిప్ లో విస్తృతమైన అనుభవం ఉన్న ప్రఖ్యాత పండితుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ లోని చిక్కులను ప్రత్యేకంగా దాని పరిశోధన పారామితులపై దృష్టి సారించారు. అతను ఎన్ఐఆర్ఎఫ్ ల్యాండ్స్కేప్ ను నావిగేట్ చేయడానికి ఆచరణాత్మక అంతర్దృష్టులు మరియు సమర్థవంతమైన వ్యూహాలను అందించడం ద్వారా విజయవంతమైన పరిశోధన అవుట్పుట్ కు దోహదపడే వివిధ కొలమానాలను సూక్ష్మంగా విడదీశాడు. ఎస్సీఈటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు డాక్టర్ నాగాంజనేయులు యొక్క అంతర్దృష్టితో కూడిన ప్రదర్శనను ప్రశంసించారు మరియు కళాశాల పరిశోధన రంగాన్ని మార్చగల సామర్థ్యాన్ని గుర్తించారు. ఈ సెషన్ మా అధ్యాపకులు మరియు పిహెచ్డి పండితులకు నిజమైన ఉత్ప్రేరకంగా ఉంది. నాగాంజనేయులు నైపుణ్యం మా పరిశోధన ప్రయత్నాలను ఉన్నతీకరించడానికి మరియు ఎస్సీఈటీని ఉన్నత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లను సాధించడానికి ఒక రోడ్ మ్యాప్ ను అందించింది. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు వేడుకలను ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ముందుండాలని తెలిపారు. సెక్రటరీ మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు నాట సంక్రాంతి పెద్ద పండుగగా వ్యవహరిస్తారని, రైతులకు పంటలు ఇంటికి రావడంతో కొంచెం తీరిక దొరికి సంబరాలు చేసుకునే పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల సీసీఏ విద్యార్థులు పల్లెటూరి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి రైతుల గొప్పదనాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గెల్లి దిలీప్, దొప్పలపూడి రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ కొమ్మనేని హరిపద్మ ప్రసాద్, ట్రెజరర్ తాళ్లూరి రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి ఆమిరపు నటరాజన్ అన్నారు. భారత ప్రభుత్వము కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు మరియు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జన్మదినాన్ని పురస్కరించుకొని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వివేకానంద 161వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చిన సందేశాన్ని యువజన సంఘాలు మరియు యువత వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబు, డీన్ స్టూడెంట్స్ అఫేర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ కె రాజేంద్ర, వై శృతి, సంతోష్ కుమార్, రామకృష్ణ సేవా సమితి యోగా ట్రైనర్ మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయమని బాపట్ల బార్ అసోసియేషన్ దీక్షను ఏర్పాటు చేశారు. ఈ దీక్షకు జనసేన పార్టీ నుండి కూడా సంఘీభావం తెలిపారు. ఈ చట్టం గురించి జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడిగా గోగన ఆదిశేషు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఈ రాష్ట్రంలో లేని చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమలు పరిచారని ఆయన తెలిపారు. మరి భూ చట్టం మీద మరి దీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా. అదేవిధంగా మా బాపట్ల బార్ అసోసియేషన్ పెద్దవారు, అదేవిధంగా యువకులు వారందరూ కూడా మరి ప్రజల కోసం, ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ ఒక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మా ఒక బార్ అసోసియేషన్ వారు ఒక దీక్షలో చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు మనం తెలియజేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల భూములను లాక్కోవడం కొరకు ఈ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రజల ఏదైతే ఆస్తులు ఉన్నాయో, ప్రజలను ఏదైతే ఏ రకంగా మనం హరాస్మెంట్ చేయాలో అని చెప్పి ఆలోచన విధానంతో ఈ ఒక చట్టాన్ని తెచ్చాడు. చట్టం తెచ్చి ప్రజలను కూడా మరి దాంతో పాటు మరి బార్ అసోసియేషన్ పెద్దవారు ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు
రోడ్ల మీద కూర్చోబెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా రోడ్ల పైన మరీ కూర్చోబెట్టడం, పూల తోయటం అనేక విధాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ప్రజాధనాన్ని ప్రజలను కాపాడాల్సి పోయి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వాళ్ళని కానీ, ఆశా వర్కర్స్ని కానీ, మరి అదేవిధంగా మరి కార్మికులను కానీ అందరూ కూడా అదేవిధంగా ఈరోజు మరి గత నెల రోజుల నుంచి కూడా చేస్తున్న భారత సినిమాలు చేస్తున్న ఈ యొక్క దీక్షకు ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజుల క్రితం కూడా భారత అసోసియేషన్ వారితో వారందరితో కూర్చొని ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన యొక్క సందేశం ప్రజలకి ఏ విధంగా మీ ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తారు. బాపట్లలో ఎలక్షన్ సందడి మొదలైంది. ఈ రోజు వరకు బాపట్లలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎవరనేది ఉత్కంఠంగా ఎదురు చూశారు. కానీ దగ్గుమల్ల ప్రసాదరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ బాపట్ల ఎంపీగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆశీస్సుల కోసం మరియు బాపట్లలో ప్రజల కార్యకర్తల ఆశీస్సులతో కోసం రేపు బహిరంగ సభ పెట్టడమైంది. ఎస్సీ సెల్ స్టేట్ ప్రధాన కార్యదర్శి తోటిమాలి సుందరయ్య విలేకరుల సమావేశంలో చెప్పడమైంది. పార్టీలో బాపట్ల పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత ప్రాంతం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన సొంత పార్లమెంటు ఆయన పుట్టి పెరిగి చిన్నతనం చదువుకొని విద్యాభ్యాసం అంతా చీరాల ప్రాంతంలో సాగింది. హై స్కూల్ వరకు చీరాల, కాలేజీ విద్యాభ్యాసం కూడా వీరసన్ వన కాలేజీలో చదువుకోవడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఆకర్షితుడు, ఎన్టీ రామారావు అభిమాని, చంద్రబాబు యొక్క విజయానికి ఆయన లోనైపోయి ఆయన్ని ఆ తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలా. ఇంతకాలం బయట నియోజకవర్గానికి సంబంధం లేనివాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళేదో తుట్టు మంత్రం వచ్చి ఎలక్షన్లో పోటీ చేయడం వెళ్ళిపోవడమే జరిగింది తప్ప ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కాబట్టి ఆయన చలించిపోయి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి నేను నా ప్రాంత ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున బాపట్ల పార్లమెంట్లో పోటీ చేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసి అన్ని విధాలుగా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి ఎంతో ఉన్నతమైన మనసుతో ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భంగా ఈ బాపట్లలో ఆయన తన బంధువులు, స్నేహితులు, అభిమానంతో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాడు. రేపు 13వ తారీఖు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.